హలో! హాయ్ అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'జతి షణ్ముఖ వ్లాగ్స్'. ఈరోజు మేక తలకాయ కూర ఏ విధంగా పర్ఫెక్ట్ సూప్ వచ్చే విధంగా సూపర్ టేస్టీగా తయారు చేద్దాం రండి. ముందుగా తలకాయ కూరను తీసుకొని క్లీన్ వాష్ చేసుకోండి. సరిగా వాష్ చేయకపోతే మటన్‌లో సన్నని బోన్స్ ఉండిపోయి తినేటప్పుడు అడ్డుపడుతూ ఉంటాయి. అందుకని క్లీన్‌గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో వేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కలిపి పెట్టేసుకోండి. నేను ఇక్కడ మసాలా తక్కువగా వేస్తున్నాను. మీకు స్పైసీ కావాలి అనుకుంటే కారం 1 టేబుల్ స్పూన్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. మసాలా కూడా ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తంగా కలిపి స్టవ్ పైన పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయకండి. అలా అని విజిల్ రానివ్వకండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడు అందులో వాటర్ లైట్‌గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 3:30 గ్లాసుల వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టుకొని 5, 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మేక తల చిన్నది, లేతది అయితే 5, 6 విజిల్స్‌లో ఉడికిపోతుంది. కాస్త పెద్దది, క్వాంటిటీ ఎక్కువగా ఉంటే విజిల్స్ ఎక్కువగా పడతాయి. కూర యొక్క క్వాంటిటీని బట్టి విజిల్స్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కూర ఉడికేలోపు 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సర్ జార్‌లో మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టిన కూర విజిల్స్ వచ్చి పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. పర్ఫెక్ట్‌గా కుక్ అయింది అని తెలుసుకోవాలి అంటే కర్రీని అందులో ఉన్న బోన్స్‌కి స్కిన్ ఉంటుంది కదా! అది త్వరగా ఊడొచ్చేస్తుంది అంటే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందని అర్థం. ఇక్కడ నాకు పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని అందులో వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్‌ని, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసి బాగా వేయించుకోండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న తలకాయ కూరని అందులో యాడ్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి కలుపుకోండి. ఆల్రెడీ మనకు తలకాయ కూర పర్ఫెక్ట్‌గా కుక్ అయింది కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. సాల్ట్, కొత్తిమీర తరుగు వేసిన తర్వాత 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకుంటే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. మనకు గ్రేవీ కూడా చిక్కగా పడి పర్ఫెక్ట్‌గా వస్తుంది. కర్రీ కాస్త చిక్కబడగానే దించేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైస్‌లోకి, చపాతీ, పూరి దేనిలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా, సూపర్బ్‌గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.